హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో వ్యవసాయ రంగం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంది. కానీ రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పేద రైతులకు పంట సాగుకు పెట్టుబడి ఖర్చులు పెనుభారంగా మారాయి. దీనికి తోడు కరువు, అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు, ఎరువుల ధరలు లాంటి అనేక సవాళ్లను అన్నదాతలు ఎదుర్కొంటారు. ఈ సవాళ్లను అధిగమించి రైతులకు ఆర్థిక భరోసా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా రైతులు తక్కువ వడ్డీకే 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ఒక పేద రైతు తన పొలంలో సాగు చేసుకునేందుకు పెట్టుబడికి అత్యవసరంగా 1 లక్ష రూపాయలు అప్పుగా కావాలంటే అంత ఈజీగా దొరుకుతుందా? ఎంతో మందిని వేడుకోవాల్సిన పరిస్థితి. ఏం చూసి ఇవ్వాలి అంటూ అవమానాలకు గురయ్యే దుస్థితి కూడా అన్నదాతకు ఎదురవుతుంది. అలాంటి పరిస్థితులను రైతులు ఎదుర్కోకుండా రుణం తెచ్చుకుని పంట పండించుకునేలా వీలు కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ పథకం. ఈ పథకం కింద ఒక రైతు సులభంగా 3 లక్షల రూపాయల వరకు రుణాన్ని తీసుకోవచ్చు. సవరించిన వడ్డీ రాయితీ పథకంగా పేర్కొంటున్న ఈ స్కీమ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమైన నిధులను కేటాయించింది. ఈ పథకంలో ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే ఇది గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతోంది. వడ్డీ రాయితీ పథకం అంటే బ్యాంకులు రైతులకు అందించే రుణాలపై విధించే వడ్డీలో కొంత భాగాన్ని ప్రభుత్వం భరించడం. రైతులు వాస్తవానికి బ్యాంకులు వసూలు చేసే వడ్డీ కంటే తక్కువ వడ్డీకే రుణాన్ని పొందుతారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డుతో 3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. 7% వార్షిక వడ్డీకే రైతులకు ఈ రుణాలు ఇస్తారు. సకాలంలో చెల్లిస్తే మరింత రాయితీ లాంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. ప్రధానంగా వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన స్వల్పకాలిక పంట రుణాలతో పాటు పశుపోషణ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, ఫిషరీస్ లాంటి అనుబంధ రంగాలకు తీసుకునే రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. రైతులకు సులభంగా రుణాలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2006 నుంచి 2007 వార్షిక సంవత్సరంలో వడ్డీ రాయితీ పథకాన్ని ప్రారంభించింది. 2009-10లో రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు వడ్డీ రాయితీ పథకాన్ని సవరించింది. నాటి నుంచి దీన్ని సవరించిన వడ్డీ రాయితీ పథకం అని పిలుస్తున్నారు. ఈ పథకం కింద 3 లక్షల వరకు వ్యవసాయ రుణాలను 7% వడ్డీకే ఇస్తారు. రైతులకు బ్యాంకులు కల్పించే 1.5% వడ్డీ రాయితీకి సరిపడా మొత్తాన్ని బ్యాంకులకు ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనివల్ల బ్యాంకులు తమ నిధుల వ్యయం పెరుగుదలను తట్టుకుని రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వగలుగుతాయి. ఇక రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన రైతులకు అదనంగా 3% వడ్డీ రాయితీ లభిస్తుంది. దీనివల్ల మొత్తంగా రైతులు చెల్లించాల్సిన వడ్డీ రేటు సంవత్సరానికి 4% తగ్గుతుంది. ఈ పథకాన్ని 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి 25 వరకు వర్తింపజేయగా తాజాగా మరోసారి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.